పాతకాలంలో కొంచెం ఆర్థికంగా వెనకబడి కమ్యూనిటీస్ గురించి బాబు గజేంద్రరావు గారు, బిఆర్ అంబేద్కర్ గారు, చాలామంది లీడర్స్ మన రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇచ్చి, ఒక డైరెక్షన్ ఇచ్చి, ఆ వెనుకబడి కమ్యూనిటీస్ ముందుకు రావాలి, వాళ్ళు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండాలి. ప్రతి రాష్ట్ర స్థాయి కాన్స్టిట్యూషన్ పోస్టులో 20 మనుషులు కూర్చుంటున్నారు, జిల్లా స్థాయి పోస్టులో 25 మనుషులు కూర్చుంటున్నారు. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఎస్ఎస్సీ కమ్యూనిటీస్కి ఇచ్చి ఒక మంచి సిస్టమ్ తయారు చేశారు. వాళ్ళ సిస్టమ్ ఎప్పుడు తయారు చేశారు? ఒక 90 సంవత్సరం ఒక సిస్టమ్ తయారు చేశారు. 90 సంవత్సరం అంటే కొంచెం హిస్టరీ పడుతుంటే 1935 ఆ రోజు నుంచి వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు. సామాజికంగా ఈక్వాలిటీ ఉండాలి, సామాజికంగా ఫైట్ చేయకూడదు, సామాజికంగా అందరూ వేసి ఉండాలి. 90 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూస్తే వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్స్, వాళ్ళు ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ రూల్స్ ద్వారా ఈరోజు రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వ్యవస్థలు నడుస్తున్నాయి. ఆ వ్యవస్థలో చూస్తే కలెక్టరేట్ ఒక వ్యవస్థ ఉంది, మండల స్థాయి వ్యవస్థ ఉంది, గ్రామ స్థాయి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో ఎస్సీసీ కమ్యూనిటీకి సంబంధించి ఎప్పుడైనా ఇష్యూ వస్తే ప్రయారిటీ ఇవ్వాలి, ఆఫీసర్స్ సరిగా సక్రమంగా పనిచేయాలి. ఈ ఫస్ట్ పాయింట్. మనం కూడా మన జిల్లా స్థాయి ఏమి వ్యవస్థలు ఉన్నాయి. డిబిఎంసీ కమిటీ ఒక వ్యవస్థ ఉంది, డిజిఆర్ఎస్ గ్రీవెన్సీ ఒక వ్యవస్థ ఉంది, ఎస్ఎస్టీ నాయకులు వాళ్ళు కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకువస్తారు. ప్లస్ జిల్లాలో ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ బేసిక్లీ ఎస్ఎస్సీ వర్గం కోసం సమస్య రేస్ చేసుకుంటారు. ఆ సమస్య పరిష్కారం కోసం మనమందరూ సరిగా పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు కొంత పని చేయగలిగాము, ఇంకా పని కండి. ఇప్పుడు కూడా చూస్తే మన గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, లారీ సమస్యలు ఉన్నాయి, రోడ్ సమస్యలు ఉన్నాయి, స్కూల్స్ సమస్యలు ఉన్నాయి, భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, హాస్టల్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. మన దగ్గర ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, మనం నిరంతరంగా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేదు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం ఆ దిశలో ఇంకా బాగా పనిచేస్తాం. మన ఎస్ఎస్సీ ఏరియాస్లో ఇంకా బాగా మిడిల్ స్ట్రక్చర్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ ద్వారా వచ్చిన అనేక సమస్యలు డిజిఆర్ఎస్, డిబిఎంసీ ద్వారా మిగతా ప్రజలకు ద్వారా సమస్యలు వస్తే ఆ సమస్య పూర్తి చేయడం కోసం ప్రయత్నం పనిచేస్తాను. నేను సభకు చెప్తున్నాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, మన షెడ్యూల్ కార్యక్రమంలో కూడా ఇది మన కమ్యూనిటీలో కూడా వివేచన ఉంటుంది. మన కమ్యూనిటీ కూడా మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్లో డివైడ్ అయిపోతుంది మన కమ్యూనిటీ. సో ఆ మంచి పని కోసం ఏదో ఇక్కడ లీడర్స్ ఉన్నారు, మీకు వాళ్ళు కూడా ఒక విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కూడా ఆ దృష్టిలో పనిచేయాలి. ఎందుకంటే బ్రిటిషర్స్ ఒక పాలసీ ఫాలో చేసేవారు, డివైడ్ చేసి మళ్ళీ రూల్ చేయాలి, డివైడ్ చేసి మళ్ళీ రూల్ చేయాలి. సో మనం బేసిక్లీ మళ్ళీ డివైడ్ అయిపోతే ఆ సమస్య పరిష్కారం అవ్వాలి. దయచేసి
మనందరికీ మంచిగా జరుగుతుంది, కమ్యూనిటీ వెళ్తుంది, కమ్యూనిటీ సంబంధించి సమస్యలు ఉన్నాయి, ప్రశ్నలు పరిష్కారం ఉంటాయి. ఆ మనస్ఫూర్తితో ఈ సవాల్ నేను చెప్తున్నాను. ఇంకా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాము. కమ్యూనిటీలో ఏదైనా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేసి అందరికీ మంచి జరుగుతుంది. అది నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.